ఎస్ శ్రావణి గారు, సోమవారం రోజు అంటే రేపు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఏ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు? ఈ విభాగాల్లో ఏ జిల్లాలు ఉన్నాయి ఇందులో? దాదాపుగా 3 రోజుల క్రితం ఏర్పడిన మనకి ఈ ఉపరితల ఆవర్తనము అల్పపీడన ప్రభావం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపించిందండి. నిన్న రాత్రికి చూసుకున్నట్లయితే దాదాపుగా నిన్న ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షం కురుస్తూనే ఉంది. అలాగే నిన్న రాత్రి దాదాపుగా 12:30 నుంచి 2:30 ప్రాంతానికి ఈ అల్పపీడనము వాయుగుండంగా మారి కళింగపట్నం ప్రాంతానికి తీరాన్ని తాకడం అయితే జరిగింది. తాకిన తర్వాత నుంచి దాదాపుగా జగదల్పూర్ పరిసర ప్రాంతం వరకు ఇప్పటికి ప్రస్తుతానికి కేంద్రీకరించబడింది. దీని యొక్క ప్రభావం వల్ల గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి నిన్న దాదాపుగా శనివారం ఉదయం నుంచి రాత్రి ఈరోజు ఉదయం వరకు కూడా తెలంగాణలో ముఖ్యంగా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనకి కృష్ణా పరివాహక ప్రాంతాలైన సూర్యాపేట, అలాగే మహబూబాబాద్, జనగాం, అలాగే మనకి ములుగు డిస్ట్రిక్ట్స్, ఖమ్మం, ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడా మనకి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతంతో పాటుగా మనకి 1-2 చోట్ల 40 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ఖమ్మంలో అధికంగా మనకి మనం చూసుకున్నట్లయితే మనకి ఖమ్మం అలాగే మహబూబాబాద్లో 40 సెంటీమీటర్ల మలయల్లోని కురవడం అయితే జరిగింది. పూర్తిగా ఈ వర్షపాతం వల్ల మున్నేరు వాగు కూడా పొంగడం అయితే జరిగింది. చాలా వరకు చాలా చెరువులు ఆయకట్లు కూడా కొద్దిగా బ్రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇది నిన్న మనం రెడ్ అలర్ట్ కూడా ప్రకటించాం. ఈ కృష్ణా మరియు గోదావరి పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి జగదల్పూర్ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీద కేంద్రీకరించబడింది. అది రేపు వచ్చే 12 గంటల్లోని దాదాపుగా అల్పపీడనంగా మనకి కొద్దిగా బలహీనపడే అవకాశం ఉంది. బలహీనపడే తరుణంలోని మనకి ఉత్తర తెలంగాణ మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకి దీని ప్రభావం కామారెడ్డి, అలాగే సిద్దిపేట, సంగారెడ్డి మీద అధికంగా ఉండడం అయితే జరిగింది. ఇది మనకి ఈరోజు రాత్రి రేపు వరకు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ మీద మనకి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయా జిల్లాలకు మనం రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. రేపు దాదాపుగా విదర్భ పరిసర ప్రాంతానికి వెళ్ళి మరింత బలహీనపడే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా మిగతా జిల్లాలన్నీ కొద్దిగా తెరిపిస్తాయి. మనకి కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉన్న వర్షపాత సూచనలు మాత్రం చాలా వరకు తగ్గాయని చెప్పచ్చు మిగతా జిల్లాల్లోని.